దేవుని నామానికే మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. ఈ ఉదయకాలమున ఆన్లైన్లో ఉంటున్న నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని వాక్యంను ఆసక్తితో వింటున్న నా ప్రియ బిడ్డలారా, మనమందరము కూడా శ్రమల్లో ఉన్నాము, దుఃఖముతో ఉన్నాము, వేదనతో ఉన్నాము. చుట్టూ పరిస్థితులు మార్పులేనివిగా ఉంటున్నాయి. మనుషుల మీద నమ్మకం ఉంచుకుని ఉన్నాం. పరిస్థితులను చూసి అధికారుల మీద, వారి మీద నమ్మిక ఉంచి కొన్ని పరిస్థితులకు మనం భయపడుతూ ఉన్నాం. ఈ ఉదయకాలమున నీవు ఎవరి యందు నమ్మిక ఉంచాలో, ఎవరి వైపు చూడాలో, ఎవరి వైపు నువ్వు చూస్తే నీకు సహాయం అందుతుందో దేవుని వాక్యం ద్వారా స్పష్టంగా మనం తెలుసుకోగలుగుతాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మిక ఉంచడము చాలా ప్రాముఖ్యమైన విషయం. మనుషుల నమ్ముట కంటే, రాజుల నమ్ముట కంటే యెహోవాను నమ్ముకొని ఆశ్రయించడం మేలు. ఈ యొక్క అధ్యాయంలో దావీదు తనకు అన్ని పక్కల నుంచి శ్రమలు వచ్చినప్పుడు ఆయన రచించిన ఈ యొక్క గీతములో ఆయన ఈ మాట చెప్తూ ఉంటున్నాడు. శ్రమలు ఎన్ని వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, హాని కలిగినా, ఏది జరిగినా ఆయన మాత్రము దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నా చుట్టూ ఉన్న నా శత్రువులు లేక మానవులు నన్ను ఏమి చేయగలరు అని అంటూ ఉన్నాడు. 4వ వచనంలో కూడా ఇదే అధ్యాయంలో మనం చూడగలుగుతాం. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీరధారులను ఏమి చేయగలరు. మన చుట్టూ ఉన్న మనుషులు ఎల్లవేళలా మన మాటలను అపార్థం చేసుకుంటారు, హాని చేయాలని తలుస్తూ ఉంటారు, ప్రాణములు తీయాలని చూస్తూ ఉంటారు, తప్పిదములు మోపాలని చూస్తూ ఉంటారు, మన యొక్క కష్టాలను చూసి హేళన చేస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టాలని ఆశపడుతూ ఉంటారు మన చుట్టూ ఉన్న వ్యక్తులు. కానీ దావీదు చెప్పినట్టుగా మన యొక్క జీవితంలో మేలును, ఆశీర్వాదములు మనకు అనుగ్రహించేది దేవుడు. కాబట్టి మనం ఎవరి వైపు చూడాలి అంటే ఒక్క జీవం కలిగిన దేవుని వైపు చూడాలి, నమ్మిక ఉంచాలి. ఆయన మాత్రమే మనల్ని బాగు చేయగలిగిన దేవుడు. నరులు మనల్ని ఏం చేస్తారు? ఏమి చేయగలరు? ఏమి చేయలేరు. మన జీవితాలలో మన విశ్వాసము దేవుని మీద వచ్చినప్పుడు, నమ్మకంగా దేవుని వైపు చూసినప్పుడు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ, మనుషులు కానీ మనల్ని ఏమీ చేయలేరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన పరిస్థితిని, మన శ్రమలలో, మన కష్టాలలో, మన బలహీనతలలో, మన వ్యాధులలో, అన్ని విషయంలో మనము తెలుసుకోవాల్సింది ఒకటి, దేవుని యందు నమ్మిక ఉంచి ఉండాలి. అందుకే కీర్తనకారుడు 23వ కీర్తనలో అంటాడు, యెహోవా నా కాపరి,
నాకు లేమి కలగదు. నా కాపరి నాకు తోడుగా ఉంటే నాకు ఏ సమస్య రాదు. ఎందుకు? నీ కాపరి అన్ని విషయాలలో నీకు తోడుగా ఉంటాడు. నువ్వు గాఢాంధకారంలోనికి వెళ్ళినా, ఏ అపాయం నీకు వచ్చినా భయపడకుండా నువ్వు ధైర్యంగా వెళ్ళగలవు. ఎందుకంటే నీ కాపరి నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను అన్ని పరిస్థితుల నుండి విడిపించగలిగిన దేవుడు. మనం బైబిల్ గ్రంథంలో ఎంతో మంది వ్యక్తులను మనం చూడగలుగుతాం. నరులు నాకేమి చేస్తారు, మానవులను ఏమి చేయగలరు, ఏదైనా చేస్తే చేయకపోతే నా దేవుడే చేయాలి అని ధైర్యం కలిగి నిలబడిన వ్యక్తులు కొంతమంది ఉంటున్నారు. యోబు జీవితంలో మనం తీసుకున్నాం. చుట్టూ చీకటి కమ్మింది, కుటుంబం అంతా పాడైపోయింది, ఉన్న ఆస్తంతా పోయింది. బిడ్డలారా, అనేకమైన వ్యక్తులు దేవుని యొక్క ఆధీనంలో ఉండి దేవుని నమ్మారు. శ్రమలు వచ్చినా భయపడలేదు. దానియేలు సింహపు గుహలోనికి వేసిన నరులు నన్ను ఏమి చేయగలరు అని చింతించలేదు. కానీ వారితో నాకే ప్రాబ్లం లేదు, ఇదిగో నాకు దేవుడు తోడుగా ఉన్నాడని నమ్మకముతో ఉన్నాడు. షద్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండములో వేసినప్పుడు నరులు మమ్మల్ని ఏమి చేయగలరు, జయము కలిగిన దేవుడు మాకు తోడుగా ఉన్నాడని దిగులు పడకుండా భయము లేకుండా దేవుని నమ్మిక ఉంచారు. అగ్నిగుండములో నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు కదా. మోషే ఇజ్రాయెల్ ప్రజలు నడిపించడానికి నాయకత్వం వహించాడు. శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, కష్టం వచ్చినా భయపడలేదు. కానీ ఇదిగో తన యాత్రలో నాయకత్వం వహిస్తూ దేవుని యందు నమ్మిక ఉంచాడు కాబట్టి ధైర్యముగా ముందుకు రాగలిగాడు. యోసేపు దేవుని యందు నమ్మిక ఉంచాడు. గుంటలో పడినప్పుడు, చెరసాలలో వేయబడినప్పుడు అతని మనుషులను బట్టి భయపడలేదు. కానీ దేవుని యందు నమ్మిక ఉంచాడు కాబట్టి దేవుడు అతనిని విడిపించి అతనిని ఉన్నతమైన స్థితిలోనికి ఉంచాడు. పౌలు తన జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు సువార్త ప్రకటించే విషయంలో. నరులు నన్ను ఏమి చేయగలరు, కొడితే తిడితే ఏదైనా చేస్తే నా దేహానికి నా ప్రాణానికి అపాయం, కానీ నా ఆత్మకు వారు ఏమి చేయగలేరు కదా. నాకు దేవుడు తోడుగా ఉన్నాడని దేవుని నమ్మిక ఉంచాడు. ఎంతో గొప్ప పరిచర్యను చేయగలిగాడు పౌలు భక్తుడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన శోధనలను, ఇరుకులను, ఇబ్బందులను, పరిస్థితుల చుట్టూ నాయన మరి వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆయన దేనికి భయపడలేదు. ఎందుకంటే దేవుని యందు నమ్మిక ఇచ్చాడు. తన తండ్రి అయిన దేవుడు తనకు తోడుగా ఉన్నాడని విశ్వాసం ఉంచి ముందుకు వచ్చాడు కాబట్టి ఆయన తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన పనిని నెరవేర్చగలిగాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా విశ్వాసము కలిగిన వారిగా దేవుని యందు నమ్మిక ఉంచి మనం ముందుకు వెళ్ళాలి. పరిస్థితులు మనల్ని ఏమీ చేయలేవు, పరిస్థితులతో మనం ఏమీ చేయలేవు. ఇదిగో దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎందుకో తెలుసా? సమస్తము దేవుని ఆధీనములో ఉన్న ఆయన మాత్రమే సమస్తాన్ని ఆధీనంలో ఉంచుకొని కార్యములను చేయగలిగిన దేవుడు. కీర్తనలు 23వ అధ్యాయములో దేవుని యందు నమ్మిక ఉంచిన ఆ యొక్క వ్యక్తి భక్తుడు గాఢాంధకారపు లోయలో నేనున్నా, నేను భయపడను, నా దేవుడు నాకు తోడై ఉన్నాడని ఏ రీతిగా విశ్వాసముతో నమ్మకముతో చెప్పగలిగాడు. ఈరోజు నీ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, నీ చుట్టూ అపాయము, వేదన, శోధన, దుఃఖము, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులు, ఉద్యోగం చేస్తున్న దగ్గర, నువ్వు వ్యాపారం చేస్తున్న దగ్గర, నువ్వు చదువుతున్న దగ్గర మనుషులు నీకు వ్యతిరేకంగా నిలబడినా కూడా, పరిస్థితులు తారుమారుగా ఉన్నా కూడా వీరు నన్ను ఏమీ చేయలేరు. అనారోగ్యము, బలహీనత, వ్యాధి నన్ను ఏమీ చేయలేదు, అప్పులు నన్ను ఏమీ చేయలేవు, నేను దేనికి భయపడను, నాకు నా దేవుడు తోడై ఉన్నాడని ఎప్పుడైతే విశ్వాసము కలిగి నువ్వు ధైర్యముగా ముందుకు వెళ్తావో అప్పుడు దేవుడు కార్యమును చేయగలిగిన వాడు. దేవుని యందు నమ్మిక ఉంచి భయపడద్దు, భయము చేత కృంగిపోవద్దు, నలిగిపోవద్దు. విశ్వాసం ఉంచి దేవుని వైపు చూడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఉదయ కాలమున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడద్దని మరొకసారి హామీ ఇస్తున్నాడు. ఈరోజు ఏ సిచ్యువేషన్ లో నువ్వు ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఆ సిచ్యువేషన్ గుండా దేవుడు నిన్ను కాపాడి సంరక్షించగలిగిన సమర్థుడై ఉన్నాడని నమ్మిక ఉంచు. రక్తస్రావం కలిగిన స్త్రీ నమ్మిక ఉంచి దేవుని దగ్గరికి వచ్చింది, బాగుపడింది కదా. అదే రీతిగా విశ్వాసము కలిగి నమ్మిక ఉంచి దేవుని దగ్గరికి ఉదయకాలము రా, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. భయపడద్దు, మనుషులు చూసి చింతించొద్దు, దుఃఖపడద్దు, దేవుని వైపు మాత్రమే చూడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయ కాలమున
నేను నీ యందు నమ్మిక ఉంచానా, నేను భయపడను, పరిస్థితులను బట్టి నేను భయపడను ప్రభా, నాకు నువ్వు తోడుగా ఉన్నావని ధైర్యం వచ్చింది ప్రభా. నేను బైబిల్ గ్రంథంలో అనేకులను తండ్రి తోడు ఉండి నడిపించావు. ఈరోజు నన్ను కూడా అదే రీతిగా నడిపించి నాకున్న ప్రతి ప్రాబ్లం నుండి నాకు విడుదల దయచేయమని యేసు నామములో అడుగుతుంటున్నాము తండ్రి, ఆమేన్.